గట్టిగా పొగిడినప్పటికీ చాలా మంది విశ్లేషకులు స్టాలిన్ పరిపాలన చాలా బాగుంది తమిళనాడులో అని వదలగొట్టినప్పటికీ కూడా ప్రభుత్వ వ్యతిరేకత మెండుగా ఉండటం వలన బాబు కొడుకులు ఇద్దరు కూడా ఓటమి పాలు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది కొంత ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం. ఇక విజయ్ విషయానికి వస్తే విజయ్ చాలా రికార్డులు సృష్టించాడు. ప్రారంభం నుంచి అతను పార్టీ పెట్టిన దగ్గర నుంచి గెలిచేంత వరకు ఎక్కడ జడవకోకుండా ముందుకు వెళ్ళాడు. సాహసోపేతంగా ముందుకు వెళ్ళాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలోనే హీరో కాదు, ప్రజల మధ్యన కూడా హీరో అనేటువంటి మాట అనిపించుకోగలిగాడు కాబట్టే విశ్వాసం పెరిగింది. ప్రజలు ఆయన పక్కన మొగ్గారని నేను అభిప్రాయపడుతున్నా. ముఖ్యంగా ఆయన మీద ఈడీ కేసులు పెట్టారు, ఆయన ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. చివరికి ఆయన సినిమాను కూడా రిలీజ్ చేయకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కుటుంబ తగాదాల గురించి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అనైతికమైన విషయాలను ఆయన మీద రుద్ది ఆయన అపాస్పాలు చేయాలని ప్రయత్నం చేశారు. అయినా విజయ్ మాత్రం ఒకటే చెప్పాడు, బీజేపీ వాళ్ళు పొత్తుకు రమ్మన్నా, ఇంకా అనేక మంది పొత్తుకు రమ్మన్నా నేను పొత్తులకు వెళ్లను, ఒక్కడనే పోటీ చేస్తాను, సింగిల్ గానే సింహం పోటీ చేస్తుందని గర్జించాడు. ఆ గర్జించినటువంటి గర్జన ప్రజలు విని వీర వేశారు. ఆయన గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చారు. ఇది చాలా మందికి గుణపాఠం కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. సాహసిస్తే తప్ప అధికారం రాదు అనేది చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని విజయ్ ఇచ్చాడనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. చాలా మంది రాజకీయ పార్టీలు పెట్టారు. ఈవెన్ తమిళనాడులో కూడా రాజకీయ పార్టీలు పెట్టారు. ఈయనకన్నా పెద్ద స్టార్లు అనుకునే వాళ్ళు కూడా పెట్టారు. కానీ ప్రజల మధ్యన నెగ్గలేకపోయారు. కొంతమంది వెనక్కే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు పక్క రాష్ట్రాల్లో కూడా అనేక మంది సినిమా స్టార్స్ రాజకీయ పార్టీలు పెట్టారు. కాలగర్భంలో కలిసిపోయే విధంగా చేశారు. ఒక్క నందమూరి తారక రామారావు గారు మాత్రం ఇదే పద్ధతుల్లో సాహసంగా ముందుకు వెళ్ళాడు. ఏత బోత నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, రాజకీయాల్లోకి వచ్చిన వాడు ఎంతో కొంత మొండితనం లేకపోతే కుదరదు అని తేల్చేశాడు విజయ్ కూడా. అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టారు, అనేకమైన ఆశలు చూపారు. ఎవరితోనూ కలవకోకుండా మొండిగా పోరాటం చేసి విజయ డంకా మోగించాడు. అందువల్ల సాహసం సేయరా డింబక అని ఒక సినిమాలో ఎస్వి రంగారావు అంటాడు. అదేవిధంగా సాహసం చెయ్యందే రాజకీయాల్లో ముందుకు వెళ్ళలేమనే విషయాన్ని గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. కొన్నిసార్లు సాహసాలు విఫలం అవచ్చు, కానీ ఆ విఫలం కూడా పునాదులు పడతాయి బలంగా గెలుపు కోసం అనేది చరిత్రలో చాలా విషయాలను మనం గమనిస్తాం. ఏది ఏమైనా ఎన్ని చేసినా విజయ్ గురించి పదే పదే చెప్పుకోవాలి మనం. విజయ్ ఘాటుగా చాలా చురుకుగా ప్రజల మధ్యకి వెళ్ళగలిగాడు. అనేక విధాల ఇబ్బందులను కూడా ఎదుర్కొని ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళబట్టే ముఖ్యంగా యువకులు ఆయన్ని ఆదరించారు, ఓట్లు గుద్దారు, అధికారంలోకి తీసుకొచ్చారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం చర్చించాలి. చర్చించడం అంటే కంటే చాలా మంది అంటున్నారు, పోలుస్తున్నారు. సినిమా యాక్టర్ని పోల్చడం అనేది చాలా సహజం. ఎన్టీ రామారావుతో పోలుస్తారు, విజయ్తో పోలుస్తారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది పోల్చి చూస్తున్నారు. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ ఈ సందర్భంలో మాట్లాడక తప్పదు. సరే, పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడినప్పుడు జన సైనికులు లేకపోతే నా కాపు సోదరులు కించిత్తు బాధపడిన ఉన్న వాస్తవాన్ని చెప్పవలసినటువంటి బాధ్యత నాకున్నదనే ఉద్దేశంతో 2-3 మాటలు మాత్రం చెప్పదలుచుకున్నాను. విజయలాగా సాహసం చేస్తే ఆ రోజున చిరంజీవి గారు, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఏదో ఒక దశలో అయి ఉండేవారు అనేది విశ్లేషకుల అభిప్రాయం. కాపులు చిరకాల కోరిక, ఒక కాంక్ష. ఈ రాష్ట్రానికి అనేక మంది మంత్రులు ముఖ్యమంత్రులు చేశారు. మనం కూడా ముఖ్యమంత్రి చెయ్యాలి అని కాపుల ఆశలను అడియాశలు చేసేటటువంటి కార్యక్రమంలోనే పవన్ కళ్యాణ్ గారు నిమగ్నమైపోయి ఉన్నారు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, సాహసం చేయలేని వాళ్ళు, ధైర్యంగా ముందుకు వెళ్ళలేని వారు రాజకీయాల్లో నెగ్గుకు రాలేరు. పవన్ కళ్యాణ్ గారు కూడా